మామూలుగా అందరూ నన్ను క్వశ్చన్ అడుగుతుంటే నేను మిమ్మల్ని అడతాను, ఏంటది? మసూద్ అటు ఎప్పుడు? యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒక ట్యాగ్ లైన్ పెడదాం అనుకున్నా, ఏదైనా అంటే 5 స్టార్ స్టామ్ స్టార్ లాగా అట్లా ఏదైనా ఒకటి ఫిక్స్ అవుదాం కదా. ఇప్పుడు పెడుతున్నారు ఏంటది? సుకుమారిలో ఫ్యామిలీ హీరో. పాపం పెద్ద టైంలోనే కదా పాపం స్టార్ అందరు. పక్కన కూడా ఏమనుకుంటున్నా మనం ఏమనుకుంటుంటాం, అది ఇంట్రోవర్ట్లో మెయిన్ ప్రాబ్లం. ఈ మొహమాటం వల్ల మీరు పడ్డ కష్టాలు చెప్పండి అసలు. అంటే కళ్ళలోకి చూసి మాట్లాడాలా, నేల చూసి మాట్లాడాలా, పక్కకు తిరిగి మాట్లాడాలా, నవ్వుతూ మాట్లాడాలా, ఇన్ని ఉంటాయి బ్రెయిన్లో. మరి ఇంత మొహమాటం ఇన్ని ఆలోచనలు బుర్రలో పెట్టుకొని కెమెరా ముందు అంత చక్కగా ఎలా యాక్ట్ చేస్తున్నారు? నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, నీకు ఇంకో పని రాదు, నీకు తెలిసింది ఇది ఒకటే. సో నువ్వు బాగా చేయకపోతే ఇంటికి పంపించేస్తాడు. నువ్వు బాగా చేయకపోతే నీకు పని ఉండదు. కారు కొనుక్కోవాలంటే చిన్న విషయం ఏం కాదు, డబ్బులు కావాలి. కానీ కారు కొనుక్కోవాలంటే సినిమా వల్లే. టక్ చెక్ ది రిలీజ్ అయినప్పుడు ఆ బ్యాడ్ హస్బెండ్ అన్న ట్యాగ్ చాలా రోజులు ఉండిందా? లాస్ట్ ఇయర్ వరకు కూడా జార్జ్ రెడ్డి అండ్ టచ్ జగదీష్ అండ్ సిన్, ఈ మూడింటి వల్ల అలాంటి ప్యాటర్న్ లోనే రోల్స్ వచ్చాయి. ఫార్వర్డ్, ఉమనైజర్, బ్యాడ్ హస్బెండ్, జులాయిగా తిరిగే యదవ. వీటిని ఎలా బ్రేక్ చేయాలని నాకు అర్థమయ్యేది కాదు. ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ మదర్ లోపల ఉంటారు, ఇతను తలుపు బయట ఉంటాడు. వచ్చే వ్యక్తి ఈ పిల్లోడికి ఒక చాక్లెట్ ఇచ్చి లోపలికి వెళ్ళి తలుపు మూసేసుకుంటాడు. అసలు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆయన కథ అలా ఉంటుంది. కిషోర్ శాంతబాయి కాలేదు. తిరువీరి గారు ఫైనలీ నాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనలీ అసలు మీరు ఇండియాలో ఉన్నారనే తెలియదు మాకు. అబ్బా, అప్పుడు ఎప్పుడో మసూద్ అప్పుడు కలిసాము. ఇప్పుడు దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది. సరే ఓకే, ఇట్లా స్టార్ట్ చేద్దాం. మామూలుగా అందరూ నన్ను క్వశ్చన్ అడుగుతుంటే నేను మిమ్మల్ని అడతాను, ఏంటది? మసూద్ అటు ఎప్పుడు? నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని, మీ డైరెక్టర్ని, మీ కో డైరెక్టర్ని అడుగుతున్నాను. నేను కోడేంటర్ని కూడా. అరే అంతెందుకు, ట్విట్టర్లో జనరల్గా ఏదైనా సరే హారర్ టాపిక్ ఏది వచ్చినా సరే ఫస్ట్ వచ్చే టాపిక్ ఏంటి తెలుసా ఇది, అండ్ కింద వచ్చే లైన్ ఏంటి, అవును ఇది హిందీలో లాస్ట్ టైం ఏదో చేస్తానని సౌండ్ వచ్చిన తర్వాత ఏమైంది అని. సో ఓ లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, మరి యూ హ్యావ్ టు ఆన్సర్ దాట్. అసలు ఇంకా ఏంటంటే మామూలుగా పార్ట్ 1 పార్ట్ 2 కింద చేస్తారు, లేకపోతే సీక్వెల్స్ వస్తూ ఉన్నాయి కదా. ఇది జనాలు వెయిట్ చేస్తున్న సీక్వెల్. ప్రజల కోరిక మేరకు అయినా కూడా ఇంకా అప్డేట్ రావట్లేదు. సాయ్ వేర్ ఆర్ యూ సాయ్? సరే, నాకు ఇంకొకటి, నేను యాక్చువల్లీ ఇంట్రడ్యూస్ చేయాలంటే పెద్ద హీరోలని ఒక పెద్ద పేరు, పారాగ్రాఫ్లు అన్నీ చెప్దాం అనుకున్నా. సరే పేరు లాంటివన్నీ తీసేసి నాకు మిమ్మల్ని ఎంబారెస్ చేయాలని లేదు, కానీ కనీసం ఒక ట్యాగ్ లైన్ పెడదాం అనుకున్నా, ఏదైనా అంటే 5 స్టార్ స్టామ్ స్టార్ లాగా అట్లా ఏదైనా ఒకటి ఫిక్స్ అవుదాం కదా. ఇప్పుడు పెడుతున్నారు, ఏంటది? సుకుమారిలో ఫ్యామిలీ హీరో. ఫ్యామిలీ హీరో అంటే సింపుల్ ఏంటంటే కథలు కొంచెం ప్రీ వెడ్డింగ్ కానీ, మసూద కానీ, ఇప్పుడు చేసిన లాస్ట్ పాపం ప్రతాప్ కానీ, ఇప్పుడు సుకుమారి కానీ, మోర్ లైక్ ఫ్యామిలీస్ అన్నీ కూర్చొని చూసి ఎలాంటి సినిమాలు ఏమన్నా ఉన్నాయి. సో అందుకని మేబీ అది కరెక్ట్ అనుకున్నారేమో. మీకు నచ్చిందా? మీరు 100% కన్విన్స్డా? నాకు ఆ ట్యాగ్స్ లేకపోయినా కూడా ఓకే, బట్ ఫ్యామిలీ హీరో అనేది పెద్దగా బరువు మోసేలాగా ఏం అనిపించలేదు కాబట్టి ఓకే. ఇప్పుడు అంటే ఆ ట్యాగ్స్ అనేది సింపుల్గా అంటే దాన్ని ఏమంటారు, స్టార్ అనే దానికి ఒక ఇప్పుడు క్రౌడ్ పుల్లర్, ఓపెనింగ్స్, మార్కెట్ ఇవి ఉన్నప్పుడు స్టార్ అనేది పదం యాడ్ చేస్తారు. మనం అక్కడ దాకా వెళ్ళాక ఆలోచిద్దాం ప్రస్తుతానికి. నాకు 2 phases అడగాలనిపించింది. ఏది, 1 ఈజ్ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ది ఫిట్, అంటే బిజినెస్ సైడ్, ప్రమోషన్ సైడ్, అంటే సినిమా అయిపోయిన తర్వాత చేయాల్సిన పనులు. 2ది సినిమా కోసం చేసే పనులు. అసలు ఈ రెండింటికంటే ముందు నాకు విషయం చెప్పండి. నేను విన్న స్టోరీ ఏంటంటే, మీరు అసలు ఎవ్రీడే మీ పని ఈజ్ పొద్దున్న లేచి కొత్త రైటర్, కొత్త డైరెక్టర్ వస్తే ఆయన స్క్రిప్ట్లు వింటాం. ఇట్లా డేస్ కొద్దిగా నడుస్తూనే ఉంటుంది కదా. అసలు ఆ ప్రాసెస్ స్టోరీ చెప్పండి నాకు. ఏంలా ఫస్ట్ 2019లో స్టార్ట్ అయింది పోస్ట్ జార్జ్ రెడ్డి రిలీజ్. ఇప్పుడు ఇంకా వాట్సాప్ ఇవన్నీ ఎక్కువైపోయాయి కాబట్టి పిచ్ డెక్లు వస్తాయి, సినాప్సిస్లు వస్తాయి. ఒక పాడ్కాస్ట్లో నేను చాలామంది నన్ను ఎలాగో అప్రోచ్ అవుతుంటారు. కొంతమంది మీకోసం చాలామందిని అడిగానండి, మీ నెంబర్ ఇవ్వలేదండి, ఇట్లా చెప్తుంటారు. ఎందుకులే అని ఒకరోజు నేను నా మెయిల్ ఐడి చెప్పా. అప్పటి నుంచి మెయిల్ ఓవర్లోడ్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని డిలీట్ చేసి కానీ మెయిల్కి ఏమొచ్చేదో తెలియట్లేదు. సో అందులో కూడా చాలా ప్యాషన్ ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో పంపించడం కూడా పెన్ను పేపర్తో రాసి కూడా పంపిస్తూ ఉంటారు. అది అర్థం కూడా కావు కొన్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఫ్లడ్ అనమాట వస్తూనే ఉంటాయి. సో అందులోంచి కొన్ని ఫిల్టర్ చేసుకొని అండ్ అన్నిటికీ రిప్లై చేయడం, అన్నీ వినడం కుదరని పని. మన ఏ స్పేస్లో చూస్తున్నాం కథలు అని. సో వాట్సాప్లో కొన్ని వస్తాయి, తెలిసిన వాళ్ళు కొన్ని సజెస్ట్ చేస్తుంటారు. సో ఆన్ అన్ యావరేజ్ పర్ డే మినిమం 1, మ్యాక్సిమం 3 or 4 డైలీ అన్ యావరేజ్ ఒకటి కంపల్సరీ ఉంటుంది. 3-4 మ్యాక్స్. అంటే ఇంకా బర్త్డే అంటే ఎక్కువ షూట్స్ వల్ల వాళ్ళని ఆపడం, లేకపోతే నా స్కెడ్యూల్లో కుదరకపోవడం వల్ల ఎప్పుడన్నా అది పెట్టుకుంటే 3-4 పెట్టుకుంటాను. సో మార్నింగ్ ఒకటి, బిఫోర్ లంచ్ ఒకటి, పోస్ట్ లంచ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, టాబ్లెట్స్ లాగా. సో
దానికి మధ్యలో ఒక పవర్ నాప్ అది తీసుకుంటే మళ్ళీ కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో స్టోరీ. పవర్ నాప్ అంటే ఏంటి? వాళ్ళు అక్కడ ఉండగా? లేదు వాళ్ళు వెళ్ళిపోయాక కలుద్దామండి లేదా ఆలోచించుకొని చెప్తానని అంటాను కదా, వెళ్ళిపోయి ఒక నాప్ వేసేస్తే మళ్ళీ కొంచెం రిఫ్రెష్ అయిపోతా, మళ్ళీ టీవో ఏదో జ్యూసో తాగేసి మళ్ళీ ఇంకోటి తినేస్తాను. సో ఈ డైలీ కథలు మీకు చెప్పడానికి ఎవరైతే వస్తారో వీళ్ళందరికీ ప్రొడ్యూసర్స్ ఉంటారో అది కూడా మీరే సెట్ చేయాలా? ఇందులో డెస్పిరేషన్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే కొంతమంది ప్రొడ్యూసర్ లేడు అంటే యాక్టర్స్ వినరేమో అని, ఉన్నారండి మా వాళ్ళే అని చెప్పడం ఒకటి, లేదు నా దగ్గర ఎవరు లేరండి మీరు ఓకే అంటే తెచ్చుకుంటాను అనేవాళ్ళు ఒకటి, మూడోది అసలు మీకేమనిపిస్తుందో చెప్పండి తర్వాత విషయం తర్వాత చూసుకుందాం అనేది ఒకటి. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా వరకు నా దగ్గరికి వచ్చే వాళ్ళకైతే ప్రొడ్యూసర్ ఉండరు. 98% ప్రొడ్యూసర్స్ ఉండరు. 2% అక్కడక్కడ ఒకరు చేద్దామని ఉంటారు, లేకపోతే ఒకరు ఆల్రెడీ ఉండుంటారు ఆఫీస్ తీసులా అంటారు. సో 2% ఛాన్సే. ఈ ప్రాసెస్లో 100 కథలు వింటే ఒకటో రెండో మనకు నచ్చినవి దొరుకుతాయి. మిగతా 98 జనానికి కూడా నచ్చొచ్చేమో, కానీ మనకు ఒక టేస్ట్ మనం ఒకలా చూస్తుంటాం కదా. సో ఆ 100 వింటే అందులో ఒక ప్రీ వెడ్డింగ్ దొరుకుతుంది. సో రేషియో ఈజ్ 1:100 ఆల్మోస్ట్. అంతే. సో పేషెన్స్ కావాలి. సో ఓకే కంటిన్యూ. ఓకే 100లో ఒక ప్రీ వెడ్డింగ్ లాంటి స్క్రిప్ట్ దొరికింది, దాని తర్వాత దాన్ని ఎట్లా బ్యాక్ చేయాలి? సో వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే సరే ఒక పాయింట్ తర్వాత ఏమైపోతుందంటే మనకు కూడా బిజినెస్ లాగా అలవాటు అయిపోతుంది కదా. సరే నేను ఒప్పుకుంటాను, మీరు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఎవరితో ప్రొడ్యూస్ చేయించగలరు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది అయిపోతుంది. సరే ఇది కంప్లీట్ అవుతుందని నేను ఎలా నమ్మాలి, అంటే ఫస్ట్ కాపీ వరకు వస్తుందని నేను ఎలా నమ్మాలి, తర్వాత దీన్ని ప్రమోట్ చేస్తానని నేను ఎలా నమ్మాలి. ఏంటంటే ఫస్ట్ కాపీకి బడ్జెట్ అయిపోయింది అనుకోండి, తర్వాత ఏం చేస్తాం ఎవరికి తెలియదు వచ్చినట్టు. సరే ప్రమోట్ చేసే వరకు ఇంతకుముందు ఒక 1.5 year వరకు అక్కడి వరకు ఉండేది థాట్. ఇప్పుడు ఏమైపోయిందంటే సరే మీరు డిజిటల్ శాటిలైట్ ఎలా చేసుకోగలుగుతారు, ఏంటంటే ఇప్పుడు సినిమా కంప్లీట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని థియేటర్ వరకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఈరోజు థియేటర్ దాకా తీసుకురావాలంటే ముందే బిజినెస్ అవుతుందా అని చూస్తున్నారు. సో ముందే బిజినెస్ అవ్వడం అనేది అంత ఆషామాషి కాదు, అన్ని సినిమాలకు అవ్వదు. సో ఈరోజు మనం చాలా ప్యాషన్తో రిహార్సల్స్ చేసి కష్టపడి స్టంట్స్ చేసి ఇవన్నీ చేసి సినిమా జనానికి తెలియకుండా పోతే వేస్ట్, అండ్ రిలీజ్ అవ్వకపోతే ఇంకో వేస్ట్, మధ్యలో ఆగిపోతే ఇంకా అదొక బాధ. సో అందుకని ఈరోజు మీరు ఈ సినిమాని అమ్ముకోగలుగుతారా అనేదాకా పోయింది థాట్ ప్రాసెస్. ఒక్క నిమిషం. సో నాకు విషయం చెప్పండి. ద ఫస్ట్ స్టెప్ ఈస్ మీ స్క్రిప్ట్ మీరు ఎత్తుకోవాలి. 1:100 రేషియోలో స్క్రిప్ట్ ఎత్తుకోవాలి. దానికి సంబంధించిన గెటప్లు పర్ఫార్మెన్స్ లాంటివన్నీ. సో సినిమా షూట్ ఫినిష్ చేయగలగాలి. మూడోది దాన్ని ప్రమోట్ చేసుకోగలగాలి. తర్వాత దాన్ని రిలీజ్ అమ్ముకోగలగాలి. ఈ 4 విభాగాల రెస్పాన్సిబిలిటీ మీదే. అంటే అన్నిట్లో నాది ఉండదు. ఇప్పుడు ఒకవేళ ప్రొడక్షన్ హౌస్ కాస్తో కూస్తో ఎక్స్పీరియన్స్డ్ ఒక సినిమా తెలిసి చేసిన వాళ్ళు లేకపోతే సర్కిల్లో ఉన్న వాళ్ళు ఉంటే నా బర్డెన్ ఉండదు. ఇప్పుడు లైక్ పాపం ప్రతాప్ నాకు అసలు ఏది లేదు, దాని ఓన్లీ ప్రమోషన్స్కి వెళ్ళాను అంతే, మిగతా అన్నీ వాళ్ళు చేసేసుకున్నారు. కానీ ప్రీ వెడ్డింగ్ మేము అందరం కలిసి చేసుకోవాల్సి వచ్చింది. పాపం ప్రతాప్ టైంలోనే కదా పాపం స్టార్ అన్నారు మేము. ఇప్పుడు మళ్ళీ సేమ్ పరేషాన్, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. రానా గారు వచ్చే వరకు అది ఎన్ని షోస్ వేసామో ఎంతమంది చూపించామో, మరో శంకరాభరణం. సో అట్లాగా ఒకరు నమ్మే వరకు ఎవరు లేకపోతే ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ ఉంటే ఒక తోడు ఒక సపోర్ట్ దొరికే వరకు ఆ ప్రాసెస్ ఒక పాయింట్లో గివప్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది, ఇంక ఇది అయ్యేలా లేదు అనిపిస్తుంది. కానీ అలా వదలలేము, దాని మీద ఒక టైము ఎనర్జీ లవ్ ఏదో ఇన్వెస్ట్ చేసి ఉంటాం. సో ఆ ప్రాసెస్ కష్టంగా ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళతో అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, మనము ఇబ్బంది పడతాం. దాని బదులు ఎవరితో అసోసియేట్ అవుతారా, లేకపోతే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండి వస్తున్నారా, డైరెక్టర్ చెప్పారు కాబట్టి మీద డబ్బులు ఉన్నాయి కాబట్టి పెడుతున్నారా, ఒక బేసిక్ ముందే ఒక అవేర్నెస్ ఉందనుకోండి. అంటే ఈ మార్కెట్ ఇలా ఉంటుంది, ఈ బిజినెస్ ఇలా ఉంటుంది, ఇన్ అండ్ అవుట్ ఇలా ఉంటుంది, ఇంత పెట్టాల్సి వస్తుంది, ఇలా అమ్ముకోవాల్సి వస్తుంది, ఈ ప్రాసెస్ అని తెలిసి ఉంటే అందరికీ హాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇలాంటి ప్రాసెస్లన్నీ ఒక హీరో మైండ్ స్పేస్లో ఉండకూడదని ఒక మేనేజర్ సెటప్ ఇంకోటి ఉంటుంది. మేనేజర్ సెటప్ అనేది ఓవర్ ద టైం ఇవాల్వ్ అయిందంటారా, లేకపోతే ఇంకా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోనే ఉందంటారా? అంటే ఫస్ట్ నేను ఇండస్ట్రీతో సంబంధం లేకుండింది కాబట్టి నాకు ఫలానా వ్యక్తిని మేనేజర్ అంటారని వాళ్ళు ఈ పనులు చేస్తారని నాకు 2020-21 వరకు కూడా తెలీదు. ఓహో, కోవిడ్కి మీకు ఇలా జ్ఞానబోధం. మసూదా రిలీజ్ టైం వరకు నాకు తెలీదు. మసూదా రిలీజ్ కూడా నాకేం మేనేజర్ లేరు. తర్వాత ఓకే వీళ్ళు యాక్టర్స్కి ఈ పనులు చేసి పెడతారు, ఇలా హెల్ప్ఫుల్గా ఉంటారు అని అర్థమైన తర్వాత నాకు ఇప్పుడు ఈరోజు 2026 కూడా తిప్పి కొడితే 4-5 మేనేజర్లు తెలుసు ఇండస్ట్రీ మొత్తం. ఓకే వీళ్ళు మేనేజర్లు అని పరిచయం ఉన్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు మేనేజర్లు అని తెలిసేవాళ్ళు. సో ఫస్ట్ థింగ్ నాకున్న మొహమాటం, ఆ ఇంట్రోవర్ట్ ప్రాబ్లం వల్ల చెప్పి చేయించుకోవడం కూడా నాకు కష్టం. అంటే ఇంట్లోనే అన్నం కూరలు అడగలేని వాళ్ళు ఒకరికి చెప్పి పని ఏం చేయిస్తారు.
సో అందుకని నేను ఆ టైపు చాలా వరకు నేనే ఫాలో కూడా చేసుకుంటాను. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే బిజీగా ఉన్నారేమో అని. పక్కన కూడా ఏమనుకుంటారో మనం ఏమనుకుంటుంటాం. అది ఇంట్రోవర్ట్లో మెయిన్ ప్రాబ్లం. అది జడ్జ్ చేస్తారేమో ఏమనుకుంటారో అని. సో నేను ఎప్పుడు వాళ్ళ మీద పెద్దగా డిపెండ్ అవ్వలేదు ఈ పనుల గురించి. కానీ ఇది నాకు ఒకసారి చెప్పండి, ఈ మొహమాటం ప్రాబ్లం ఏంటి? ఈ మొహమాటం వల్ల మీరు పడ్డ కష్టాలు చెప్పండి అసలు. చాలా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు బస్సులో లేడీస్ సీట్ ఖాళీ ఉంటుంది, కానీ మిగతావన్నీ ఏమంటారు ఫుల్ ఉంటాయి. అది ఒక్కటి ఖాళీ ఉంటుంది, కానీ లేడీస్ ఎవరు ఉండరు. కానీ కూర్చుంటే ఏమనుకుంటారో, లేడీస్ సీట్లు ఎందుకు కూర్చున్నాం అనుకుంటారేమో, ఏ బాబు లేవని ఎవరైనా అంటారేమో, అదో భయం. అది ఖాళీగానే ఉంటుంది, ఎవరు ఉండరు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, చుట్టాలు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఫంక్షన్లో తినేటప్పుడు బయటికి వెళ్తే అందరూ చూస్తారేమో, ఏమైనా అడుగుతారేమో, మాట్లాడతారేమో అని అదో భయం. ఏం అడుగుతారని, ఏం చేస్తున్నావు అని అడగొచ్చు, లేకపోతే ఇప్పుడు ఏం సినిమా చేస్తున్నావు అని అడగొచ్చు, ఏం ఉద్యోగం చేస్తున్నావు అని అడగొచ్చు, ఇంకా పెళ్లి చేసుకోలేదని అడగొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది దానికి. అవన్నీ వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా అఫెండ్ అవ్వడం కాదు, ముందు ఇబ్బంది పడ్డాం. అంటే కళ్ళలోకి చూసి మాట్లాడాలా, నేల చూసి మాట్లాడాలా, పక్కకు తిరిగి మాట్లాడాలా, నవ్వుతూ మాట్లాడాలా, ఇన్ని ఉంటాయి బ్రెయిన్లో క్వశ్చన్స్. సో దానివల్ల అవాయిడ్ చేస్తే బెటర్ కదా అనిపిస్తుంది. అండ్ తెలియని బాడీ లాంగ్వేజ్, కుర్చీలో కూర్చుంటే కుర్చీ మొత్తం వదిలేసి ఎడ్జుకు కూర్చోవడం, చేతులు కట్టుకోవడం, చేతులు ఇలా స్వెట్ ఉంటుంది. అయ్యా, సో ఇది బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ నాటకం వేసినప్పుడు కూడా పర్ఫామ్ చేసినంతసేపు బాగుండేది, నాకు క్యారెక్టర్లు ఉండేవాడిని, మాట్లాడుతూ ఉండేవాళ్ళని పక్కన. ఒకసారి లైట్స్ ఆన్ అయ్యి ప్లే అయిపోయి లైట్స్ ఆన్ అయ్యి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినప్పుడు తడిసిపోయి మళ్ళీ బిగుసిపోయి చేతులు కట్టుకొని, అది ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఏంటి, కెమెరా ఆన్లో ఉన్నంత వరకు హాయి, ఒక్కసారి కట్ చెప్పిన తర్వాత పక్కెళ్ళి మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ చాలా ఫెమిలియర్ పర్సన్స్ ఉంటే తప్ప ఫ్రీగా మాట్లాడలేము. సో ఇట్లా చాలా ఉంటాయి. మరి ఇంత మొహమాటం, ఇన్ని ఆలోచనలు బుర్రలో పెట్టుకొని కెమెరా ముందు అంత చక్కగా ఎలా యాక్ట్ చేస్తున్నారు? ఇవన్నీ ఇబ్బంది పెట్టాలి కదా, ఈ థాట్స్ అన్నీ. నాకు నేను చెప్పుకునేది ఒకటే, నువ్వు బాగా చేయకపోతే నేను ఇంటికి పంపించేసేస్తాను. ఫియర్. సో నువ్వు ఏమైనా చెయ్యి, నీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, నీకు ఇంకో పని రాదు, నీకు తెలిసింది ఇది ఒకటే. సో నువ్వు బాగా చేయకపోతే ఇంటికి పంపించేస్తాడు. నువ్వు బాగా చేయకపోతే రేపటి నుంచి నేను ఎవరు పిలవరు. నువ్వు బాగా చేయకపోతే నీకు పని ఉండదు. ఇది ఒకటే ఫియర్ బతికిస్తూ ఉంటుంది అప్రోచ్. ఓ కాదండి, మీరు ఎవరికన్నా అప్పులు ఇవ్వడం లాంటివి ఇవన్నీ చేస్తారా? చేయండి కదా సరదాగా. అప్పులు ఎట్లాగో తిరిగాడు వస్తే 2,000, 3,000, 5,000, 10,000 అప్పులన్నీ అప్పు కూడా కదా వచ్చి బదులు సాయాలి అంతే. ఎందుకంటే ఎవరికైనా ఇచ్చినా మీరు తిరిగి అడగడానికి మొహమాట. నేను ఇచ్చేటప్పుడే ఇవి రావు అనుకుని ఇస్తా. ఇంకంటే పెయిన్ ఉండదు, వస్తే హ్యాపీ, రాకపోతే బాధలేదు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు సే ఏదైనా షూట్ ఉందనుకోండి, దానికి సంబంధించిన ఏదైనా కాస్ట్యూమో లేకపోతే ట్రావెలో ఇంకోటి, ఇది కూడా ఒకవేళ ప్రొడ్యూసర్లు మీకు ఇవ్వకుండా ఉంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తిరిగి అడగడానికి కూడా ఇబ్బందినా? 100% అయ్యాయా? అవి కామన్. అంటే నేను ఒక్కొక్కసారి చాలా వరకు ఏం చేసేవానంటే కన్వీనియన్స్ తీసుకునేవాను కాదు. దాని కింద అంటే బేసిక్గా కాస్ట్యూమ్ డిజైనర్లు ఉంటారు ప్రతి ప్రాజెక్ట్కి. వాళ్ళు మన స్కిన్ టోన్ని బట్టి, క్యారెక్టర్ని బట్టి కొన్ని కొలతలు, ప్రాపర్గా కొలతలు తీసుకొని నీట్గా కుట్టిస్తారు, కలర్స్, తర్వాత ప్యాటర్న్లు ఇవన్నీ చూసుకొని. సో ఇంత మంచి కాస్ట్యూమ్ డిజైనర్ సెట్ చేసిన తర్వాత ఆ కన్వీనియన్స్ తీసుకునే బదులు నచ్చినవి 2-3 బట్టలు 2-3 చెప్పులు తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఆ డబ్బులు ఏవో ఇక్కడ తీసేసుకోవచ్చు కదా, నాకు నచ్చినవి ఉంటాయి, నాకు నప్పేవి ఉంటాయి అనిపిస్తుంది. సో నేను కన్వీనియన్స్ కింద నేను షూస్ లేకపోతే షర్ట్స్ అలాంటివి తీసుకునేటు. ఓ స్మార్ట్ రే. అంటే బ్యాలెన్స్ చేయడానికి కాదు, నాకు నచ్చేవి అవి, ఫిట్టింగ్ సరిపోయేది. అండ్ నా కాలు పెద్దది, నాకు అన్ని షూస్ సెట్ అవ్వవు. అది నాకు 11 బ్రాడ్ కాలు, సో అది 12 సైజ్కే వస్తుంది, కానీ బ్రాడ్ ఉండాలి, షార్ప్ ఇలా ఉండకూడదు, పాయింటెడ్ ఏదో అంటారు కదా అలా ఉండకూడదు. సో అలాంటి షూస్ వాళ్ళు ఎతికి తెస్తారు, నాకు దొరకవు అవి. సో అవి తీసుకోవడం బెటర్ కదా నాకు అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు ఇందాక స్క్రిప్ట్ సెలెక్షన్లో భాగంగా యూ సెడ్ 1:100 ఇస్ ఒకవేళ అనుకుందాం రేషియో అని, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైండింగ్ ద రైట్ స్క్రిప్ట్ కదా. మరి అసలు ఇది రైటా కాదా అర్థం చేసుకోవడానికి, ఆర్ మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకునే విధానం ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్? నేను మామూలుగా జనరేషన్ని బట్టి మారాలి, లేకపోతే టైం మారుతుంది, మనం అప్గ్రేడ్ అవ్వాలి, ఇవన్నీ ఉంటారు కదా. కానీ కథ విషయంలో ఎప్పుడు ఒక పిల్లోళ్ళలాగా ఆలోచించగలితే, అంటే మరి ఇప్పుడు ఇంటర్స్టెల్లార్లు లేకపోతే ఇప్పుడు స్క్రీన్ ప్లే బేస్డ్ అడ్వాన్స్డ్ ఫిల్మ్స్ నాకు తెలియదు, కానీ మోరార్లెస్ మనందరికీ కథలు వినడం ఇష్టం. చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, అది ఫోక్ టేల్స్, ఫెయిరీ టేల్స్, పక్కన వాళ్ళ పుకార్లు, ఏవైనా సరే మనకి ఎంతో ఇష్టం. సో కథ వినేటప్పుడు ఇది నన్ను ఎంగేజ్ చేస్తుందా, ఇది ఒక్కటే. అంటే ఇంకా అది ఏ జాన్రా, నా క్యారెక్టర్ ఎలా ఉంది, సినిమా యొక్క స్టోరీ ఎలా ఉంది, దాంట్లో ఇది హీరో సెంట్రికా, సబ్జెక్ట్ సెంట్రికా, ఇవన్నీ కాకుండా కథ వినబుద్ధి అవుతుందా లేదా, ఇది ఒక్కటే చేసుకుంటా. ఒకవేళ బాగుంది కానీ ఎక్కడో డౌట్ ఉంది అంటే స్క్రిప్ట్ తెప్పించుకొని చదువుతాను.
స్క్రిప్ట్ తెచ్చుకొని చదివాక కూడా అంత బాగుంది కానీ ఏదో వెలితి వస్తుంది అనిపించినప్పుడు చాలా రేర్గా నేను గ్రూప్ నేరేషన్ పెట్టుకుంటా. నా ఫ్రెండ్స్ ఉన్నారు అప్కమింగ్ రైటర్లు, డైరెక్టర్లు, వీళ్ళందరూ ఒక 10 మంది, ఒక 5 మంది, 6 మంది డిపెండ్స్ వాళ్ళ టైం ఎవరిస్తే వాళ్ళకి, వాళ్ళందరినీ పిలిచి ఒక గ్యాదరింగ్ లాగా టీ పార్టీ లేకపోతే లంచ్ పార్టీ లాగా పెట్టేసి ఈ కథ ఎవరైతే నేను ఓకే చేశానో వీళ్ళతో వాళ్ళకి నేరేషన్ ఇప్పిస్తాను. నీకు ఏమనిపిస్తుంది ఇందులో, లూప్ హోల్స్ ఏమనిపించాయి, ఏది బెటర్ చేయాలనిపిస్తుంది, ఇది చేస్తే ఇది బాగుంటుంది లేకపోతే ఇది ఎంత రిపేర్ చేసినా బాగవ్వదు అనే ఫీడ్బ్యాక్ వస్తే దాన్ని బట్టి నేను మళ్ళీ ఆ డైరెక్టర్తో మాట్లాడుకుంటాను. ఇది ఫీడ్బ్యాక్. 6 మంది చెప్పేవి తీసుకోకు. 6 మంది ఒకే పాయింట్ అడ్రస్ చేస్తే మాత్రం మనం దాన్ని పట్టించుకోవాలి. దట్స్ ద కామన్ పెయిన్ పాయింట్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. 6 మందికి 6 టేస్ట్లు ఉంటాయి. అన్నీ మనం అడ్రస్ చేసుకుని పోతే జన్మలో సినిమా తీయలేం. కాబట్టి అందరూ కామన్గా పాయింట్ చేస్తున్న దాన్ని మాత్రం మనం అడ్రస్ చేద్దాం. ఇలా వెళ్ళిపోతాం కదా. ఆ టక్ చెక్ ది రిలీజ్ అయినప్పుడు ఆ బ్యాడ్ హస్బెండ్ అన్న ట్యాగ్ చాలా రోజులు ఉండిందా? నాకు ఇప్పటికీ అంటే ఒక లాస్ట్ ఇయర్ వరకు కూడా జార్జ్ రెడ్డి అండ్ టక్ జగదీష్ అండ్ సిన్ కరెక్ట్. ఈ మూడింటి వల్ల అలాంటి ప్యాటర్న్లోనే రోల్స్ వచ్చాయి. పవర్డ్ ఉమనైజర్, బ్యాడ్ హస్బెండ్, లేకపోతే దాన్ని ఎలా చెప్పాలి, జులాయిగా తిరిగే ఎదవ గాలి. అంటే అది ఎలా ఉండేదంటే వీటిని ఎలా బ్రేక్ చేయాలని నాకు అర్థమయ్యేది కాదు. మసూదా రిలీజ్ అయ్యాక కొంత తగ్గింది. మసూదా రిలీజ్ అయ్యాకే నాకు మళ్ళీ కింగ్డమ్లో మురుగన్ అడిగింది. అది కూడా కొంచెం మోరల్ లైక్ అట్నే ఉంటుంది. అండ్ సలార్లో వాళ్ళు నన్ను కాటిరమ్మ ఫైట్ది అది అడిగింది కూడా టక్ జగదీష్ బేస్ చేసుకునే. దాన్ని బ్రేక్ చేయాలని ఉండింది నాకు. ఎలా బ్రేక్ చేయాలి, మసూద్ వచ్చింది, మళ్ళీ ఇన్నోసెన్స్ మీద పడ్డారు. అరే అన్నీ మంచివాడు, బుద్ధిమంతుడు, అమాయకుడు, ఇవి ఎంతకాలం చేస్తాం, మళ్ళీ దీన్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఏదో రావాలి. కానీ ఏదో రావాలని ఉన్న ఆపలేము. ఉన్న వాటిలో బెస్ట్ పిక్ చేసుకుంటే ఏమైపోతుంది, ప్యాటర్న్ లాగా అయిపోద్ది. ఇతను అన్ని విలేజ్ క్యారెక్టర్సే చేస్తాడు, అన్ని ఇన్నోసెంట్ క్యారెక్టర్సే చేస్తాడు. ఎవరికి ఉండదు ఒకే రకమైన సినిమాలు, ఒకే రకమైన డైలాగ్ చెప్పాలని, ఒకే రకం కనబడాలని. కానీ ఉన్న సోర్సెస్లో ఉన్న వాటిలో బెస్ట్ది పిక్ చేసుకుంటే అది ఆ కేటగిరీకి వెళ్ళిపోతుంది. అది బడ్జెట్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడున్న జనాల మైండ్ సెట్ అన్ని రైటర్స్ అనుకుని రాసుకునే కథలు అయి ఉండొచ్చు. సో అట్లా ఓకే, తిరుగురేంటి అన్ని ఊరు సినిమా చేస్తాడు, తిరుగురేంటి అన్నీ ఒకేలా ఉన్నాడు, ఒకేలా ఉండాలని నాకు లేదు. కానీ ఉన్న వాటిలో బెస్ట్ పిక్ చేసుకో. కానీ నాకు ఒక మాట చెప్పారు, అసలు సినిమాల నుంచి మీరు డబ్బులు సంపాదించారా లేకపోతే వదిలేసుకోవడమే జరిగిందా? లేదు, నేను సినిమాల మీద వదిలేసుకునేది అయితే నేనేం లేదు. ఎందుకంటే వదిలేసుకోవాలంటే ప్రొడ్యూస్ చేయాలి. నేను ప్రీ వెడ్డింగ్ షోకి కూడా కో ప్రొడక్షన్కి వెళ్ళింది నా డేట్స్ ఇన్వెస్ట్ చేసి, డబ్బులు కాదు, డేట్లు 40 రోజులు ఇస్తాను నేను. ఇంకా దాని కింద మేము వచ్చాక వచ్చిన డబ్బుల నుంచి వాటాలు పంచుకో అంతే. మీకు వస్తే ఇవ్వండి, రాకపోతే నాది పోయింది టైం అనుకుంటాను. సో టైమే, అఫ్కోర్స్ టైం ఇస్ మనీ. మిగతా ఏంటంటే నేను థియేటర్ నుంచి వచ్చా. అంటే ఫస్ట్ ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఏదో పార్ట్ టైం జాబ్ చేయడం తప్ప నేను ఎప్పుడు ఉద్యోగం చేయలేదు. అండ్ థియేటర్ చేసినప్పుడు అక్కడ పెద్ద మనీ ఉండేది కాదు. రేడియోనో, స్కాలర్షిప్, చిన్న చిన్న పనులు ఏవో చేసుకునేటోళ్ళు. కానీ మనీ చూసింది సినిమాల్లోనే. అంటే మనీ చూసిన సినిమాల్లోనే సర్వైవ్ అయింది టీవీ అండ్ సినిమా. టీవీ ఎక్కువ కాలం నేను 4 years జీలో చేశా, అది సర్వైవ్ అయ్యా బెటర్గా. దాని తర్వాత సినిమా. ఇప్పుడు ఒక ఏమంటారు, కారు కొనుక్కోవాలంటే చిన్న విషయం ఏం కాదు, డబ్బులు కావాలి. కానీ కారు కొనుక్కున్నానంటే సినిమా వల్లే. సో డబ్బులు ఇచ్చింది. అసలు మీరు చాలా పెద్ద కారు. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఊహించాలంటే ఎవరూ పరిచయం లేరు, ఏం నేర్చుకున్నానో నాకు తెలియదు. థియేటర్ చేశాను 2 years. కానీ ఇక్కడికి వస్తే నాకు పని ఇస్తారా, ఇక్కడికి వస్తే నాకు డబ్బులు వస్తాయా, ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, నాకు ఏమొచ్చని ఇస్తారు, ఇన్ని క్వశ్చన్స్తో ఎంటర్ అయ్యాను నేను ఇండస్ట్రీకి. ఓకే, ఈరోజు నడుస్తుంది. ఇప్పుడు హాలీవుడ్లోనో హిందీలోనూ ఉండదు, ఫ్రైడే వీకెండ్ కోసం సినిమాలు తీస్తున్నారు, కైండ్ ఆఫ్ థింగ్. మండే నుంచి ఎవరు థియేటర్ ఉండట్లేదు అని. ఈ డిప్కి ఓకే, నాకు మొన్న ఒక పెద్ద నేను క్వశ్చన్ అడిగితే నాకు ఏం చెప్పారంటే, సినిమా బాగుంది బాగాలేదు అన్న అసలు క్వశ్చనే కాదు. మనోళ్ళందరూ రీల్స్కి, యూట్యూబ్ షార్ట్స్కి, 1 minute అటెన్షన్కి అలవాటు పడిపోయి 2-3 గంటలు థియేటర్లో చూసుకోలేకపోతున్నారు అన్నారు. దట్స్ లైక్ ఓహో ఇది ఒక రీజన్ ఏమో అనుకున్నా. బట్ మీరు యాజ్ సమ్మన్ హూ, అంటే కథలు వినటం దగ్గర నుంచి, చేయడం దగ్గర నుంచి, ప్రమోషన్ దగ్గర నుంచి మొత్తం హంగామా నడుస్తుంది కదా, ఈ డిప్ ఇన్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఇన్ వాచింగ్ ఫిల్మ్స్, ఓకే, అది ఓటీటీలో అవ్వచ్చు, థియేటర్ అవ్వచ్చు, మీ రీజన్ ఏంటి? ఈరోజు వాష్రూమ్కి వెళ్ళినా చేతిలో ఫోన్ ఉంటుంది, పడుకునే ముందు నిద్ర వచ్చే వరకు ఫోన్ ఉంటుంది. మమ్మల్ని అంటారు ఏంటండి, మీరు తీసుకెళ్ళరా ఫోను అని. నేను కూడా అందులో బాగా. అయితే ఓకే. తర్వాత అన్నం కలుపుతూ కూర మార్చుకునే గ్యాప్లో ఫోన్ ఉంటుంది. సో ఫోను పర్ డే ఒక 5 to 6 hours చేతిలోనే ఉంటుంది మేల్కొన్నంతసేపట్లో. అంత టైంలో మనం ఎంగేజ్ చేయడానికి 100 మార్గాలు ఉన్నాయి. ఓటీటీలు ఫోన్లో ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇట్లా 100 ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని దాటుకుని ఒకరు థియేటర్కి రావాలి.
అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే బాగలేదు అంటే వాళ్ళకుండే రీజన్స్, ట్రాఫిక్ అవ్వచ్చు, టికెట్ అవ్వచ్చు, పాప్కార్న్ అవ్వచ్చు, రీజన్ ఏదైనా కూడా దాన్ని వెంటౌట్ చేయడం ఎక్కువగా గట్టిగా హార్ష్గా అయిపోతుంది, బాగలేదు ఇది అని. ఎందుకంటే ఆడు ఇన్వెస్ట్ చేశాడు చాలా డబ్బు, టైం ఇవన్నీ, కాబట్టి పెయిన్ సహజం. వాల్యూ ఫర్ మనీ, వాల్యూ ఫర్ టైం. అంతే. సో ఆడి దాకా రావాలి అంటే ఒకటి మోతరాగ్ బాగా ఉండాలి, లేదా ఫేవరెట్ హీరో ఉండాలి, లేదా ఇంటి పక్కన థియేటర్ ఉండాలి, ఏదో రీజన్స్ ఉన్నాయి. ఈరోజు చాలా కన్వీనియంట్. ఒకప్పుడు సినిమా చూడడానికి నేను థియేటర్కి వెళ్ళాలంటే దిల్సుఖ్నగర్కో, ఆర్టిస్ట్ క్రాస్కో వెళ్ళేవాడిని. ఇప్పుడు ఇంటి పక్క కూడా ఉంది, మాల్ ఉంది. మాల్లో 4 కాంప్లెక్స్ స్క్రీన్స్ ఉంటే ఏదైనా సినిమా చూసుకోవచ్చు. వరల్డ్ సినిమా కూడా ఉంది. ఈరోజు టీవీకి, ఫోన్కే అన్ని లాంగ్వేజ్లు చేతిలోకి వచ్చినప్పుడు, ఆ హై ఇవ్వగలుగుతున్నప్పుడు, అండ్ అవి కొనుక్కోలేని వాళ్ళకి ఫ్రీగా యూట్యూబ్లో ఫ్రీ సినిమాలు ఉన్నాయి, జబర్దస్త్ వస్తుంది, రీల్స్ వస్తాయి. అండ్ ఈరోజు ఒకప్పుడు యాక్టర్లు కనబడితే గొప్ప అనుకునేవాళ్ళు. ఈరోజు ఈ యాక్టర్లు కూడా కాంటెంట్ క్రియేటర్స్ మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ఈ పాడ్కాస్ట్లు చేసే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే స్టేజ్కి వచ్చింది. సో ఈరోజు చేతిలో ఫోన్ నుండి టాలెంట్ ఉన్న ఎవరైనా యాక్టరే. సో ఈరోజు పర్టికులర్ యాక్టర్ని పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి చూడాలి అంటే వాళ్ళు ఎంత ఎక్సెప్షనల్ అయి ఉండాలి, ది బెస్ట్ అయి ఉండాలి. సో ది బెస్ట్ కాకపోతే రిజెక్ట్ చేసేస్తారు, అంతే సింపుల్. మీకు ఈ మధ్యకాలంలో అంటే మీరు వర్క్ చేసిన వాళ్ళలో అంటే ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, డైరెక్టర్, మీకు ఎవరైనా ఇచ్చిన ఏదైనా ఒక సలహా ఉందా దట్ రియల్లీ హెల్ప్ యూ రీసెంట్లీ? అంటే యాక్టింగ్ వైజ్ అంటున్నారా? ఏదైనా అంటే కెరియర్ వైజ్, అంటే వర్క్ పరంగా, ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా ఇచ్చిన ఒక సలహా? చెప్పింది ఏంటంటే మోర్ ఆర్ లెస్ సిమిలర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, బట్ నీ పొటెన్షియల్ అన్నది నువ్వు ఇంకా బాగా చేయగలుగుతావు. అంటే ఎందుకంటే నేను వచ్చింది ఒక సపోర్టింగ్ రోల్స్ అండ్ విలన్ రోల్స్. పలాస కానీ, జార్జ్ రెడ్డి కానీ, మసూదా కానీ, టక్ జగదీష్ కానీ డిఫరెంట్ రోల్స్లో చూస్తున్నారు కదా. అండ్ రీసెంట్గా వసుకుమార్ ప్రమోషన్స్ అవుతుంటే ఒక రీల్ పెట్టా. ఒక ఆవిడ అంటే ఆవిడకి నా వర్క్ అంటే చాలా ఇష్టం. ఆవిడ పెట్టింది ఏంటంటే, కంటి చూపుతో భయపట్టించే వాడితో ఏమేం చేయిస్తున్నారు వీళ్ళు అని. సో నెగిటివ్ రోల్స్లో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అండ్ క్యారెక్టర్స్ అంటే అన్నీ బాగా చేస్తున్నాను కాబట్టి ఏంటంటే నువ్వు ఓపెన్ అప్ అవుతే బెటర్. అంటే బాగా నచ్చితే ఒక ఫుల్ లెంత్ విలన్ చేయి, అండ్ అదర్ లాంగ్వేజ్ నుంచి ఏదైనా వస్తే తీసుకో. ఛాలెంజింగ్ రోల్, సపోర్టింగ్ రోల్ వచ్చినా తీసుకో. మేబీ నీ పరిధి తగ్గుతుందేమో అనిపిస్తుంది. నాకు అనిపించింది నిజమేనేమో. మరి అంటే వచ్చింది యాక్ట్ చేయడానికి, యాక్ట్ చేస్తే హ్యాపీనెస్ రావాలి. అప్పుడు మనం ఒకే దాంట్లో ఇరుక్కుపోతున్నామా, గీత గీసుకొని అందులోనే ఆడుకుంటున్నామా అన్నది ఒక థాట్ వచ్చింది. మీరు ముందు అబ్సెషన్ చూసారా? ఇంకా లేదు. ఏమండి అసలు నేను అబ్సెషన్ సినిమా ఎలా ఉంది ఏంటి ఇలాంటివన్నీ పక్కన పెడితే బిగ్గెస్ట్ డిస్కషన్ ఏం జరిగింది? సినిమా 2 రూముల్లో తీశారట, 7 కోట్లలో తీశారట, 2,500 కోట్లు వచ్చిందట. అరే అయ్యా అది కాదు కదా, సినిమా బాగుందా లేదా అన్నది పాయింట్ కదా. అది అఫ్కోర్స్ నేను థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత నాకు ఉచ్చపడిపోయింది నాకు సినిమా చూసి. మిరాకిల్స్ రేర్. అంటే నేను ఇది సైరాట్కి వినేవాడిని. ఇంత తక్కువలో తీసారు, ఇన్ని ఎక్కువ డబ్బులు వచ్చాయని. అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా అలాగే చేసింది. అండ్ చాలా సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, లైక్ దంగల్ చేసింది. అయితే ఇవి చేసిందని ప్రతి సినిమా అవదు, అండ్ ప్రతి సినిమాకి అంతే కష్టపడతారు. కానీ నాకు కోట గారు చెప్పడం కానీ మామూలు కానీ ఏమంటే, ఎంత బాగా తెలిసిన సినిమా అది అదృష్టం. అది కూడా ఎంతో కొంత యాడ్ అవ్వాలి. ఆ అదృష్టంలో 100 రీజన్స్ ఉండొచ్చు. అంటే రిలీజ్ డేట్ ఉండొచ్చు, కాంపిటేటివ్ ఫిల్మ్ అయి ఉండొచ్చు, ఆడియన్స్ మైండ్ సెట్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. అది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు ఐపీఎల్ జరుగుతుండింది. వారు వచ్చి ఐపీఎల్ ఆపేశారు. సో సినిమాలు కావాలి, ఏమి లేవు అప్పుడు థియేటర్లో. సో ఎవరైనా ఊహిస్తారా ఐపీఎల్ ఆగుతుంది అండ్ జనం ఇట్లా వారి వల్ల ఖాళీగా ఉంటారని? అండ్ థియేటర్కి వెళ్ళి నవ్వుతూనే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అది ప్లస్. కానీ ఫస్ట్ వే క్లియర్ అయింది. కరెక్ట్. ఇప్పుడు ఐపీఎల్ ఉన్నప్పుడు 100 రీజన్స్ ఉన్నాయి. అటు రాత్రి లేట్గా పడుకుంటాడు, లేకపోతే పొద్దున్న లేట్గా లేస్తాడు. అరే నేను నిన్న చూస్తున్నా, చిన్న సినిమాలు ఏవి జూన్లో రిలీజ్ చేయకూడదండి, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతాయి, డబ్బులన్నీ ఫీజులు కట్టేసి ఉంటారు, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. చూస్తే ఆ మైండ్ బంగారం ఒక టికెట్ కాడలేదు, అన్నీ ఫుల్. బాగుంటే ఏది ఆపలేదు, బాగాలేకపోతే ఏది కాపాడలేదు. కాదు ఇందాక లక్ అన్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు ఆస్క్, లక్ వలన ఓకే అరే మనకు లక్ లేదు అందుకనే ఇది వర్కౌట్ అవ్వలేదు అని జరిగినది ఇన్సిడెంట్స్ ఉందా? కొన్ని సినిమాలను తీసేసినప్పుడు అనిపించేది. గివ్ మీ ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు వాళ్ళ పేరు వదిలే, బట్ అంటే పేరు చెప్తే బాగుంటుంది, బట్ యువర్ చాయిస్. ఓకే. మళ్ళీ ఇవి రీల్స్ కింద, మీమ్స్ కింద పోతూ ఉంటాయి. ఎందుకు మళ్ళీ దాని కింద కమెంట్స్లో దాడులు జరుగుతుంటాయి. రే నీకేం తెలుసురా ఎందుకు, సరే వదిలే. సో కొన్ని మంచి సినిమాల్లో పెద్ద రోల్స్ అడిగినప్పుడు అరే బావు ఇంకా సెటిల్ అయిపోయింది టైం, మన టైం వచ్చింది అనుకున్నప్పుడు సడన్గా తీసేస్తుంటారు.
ఏంటిది అంత ఓకే అయింది, నేను అందరికీ చెప్పేసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి చెప్పాను, లేకపోతే చుట్టాలకు చెప్పాను, ఫ్రెండ్స్కి చెప్పాను, లేకపోతే బయట నాతో పాటు స్ట్రగుల్ అయ్యే ఆడిషన్స్ ఇచ్చే యాక్టర్స్ అందరికీ తెలిసింది. వాళ్ళు విష్ చేశారు, కాల్స్ చేశారు. ఇప్పుడు ఏమో నేను లేనంటే ఏంటి అని. కొన్ని సందర్భాల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు అడిగిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఈ సినిమా చేస్తున్నావు అన్నావు కదా, ఈ సినిమాలో లేవేంటి అని. అప్పుడు అనిపించేది ఏంట్రా లక్క కూడా ఉండాలేమో అని. అండ్ నాకు బిగ్ బాస్ విన్నర్ అమ్మాయి ఉంది, బిందు మాధవి. బిందు మాధవి కరెక్ట్. ఆవిడ లేట్ బ్లూమర్ అనేది ఒక పదం పెట్టింది. అవును. భలే అనిపించింది, ఇది కదరా మనం అని. అంటే ఏది అంత ఈజీగా రాదు. ఎప్పుడు 2011-12 ట్రై చేస్తే 2019కి జార్జ్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత పని ఎతుక్కుంటూ వచ్చింది. బట్ కోవిడ్ వచ్చింది. తర్వాత 2022 మసూదా రిలీజ్ అయింది. తర్వాత 2 yearsకి మళ్ళీ బ్రేక్ పడింది. మళ్ళీ ఇప్పటికి కోలుకొని మళ్ళీ ఇప్పుడు వెళ్తుంది. అంటే చేతి దాకా రావడం, నోటి దగ్గర నుంచి జారిపోవడం, అసలు చేతి దాకా కూడా రాకపోవడం, తిన్నాక అరక్కపోవడం, ఇలా ఏదైనా అవ్వచ్చు. సో ఒక సినిమా మనకు నచ్చి దానికి ప్రొడ్యూసర్ ఉండి అది కంప్లీట్ అయ్యి అది రిలీజ్కి అంతా సెట్ చేసుకొని దాన్ని మార్కెటింగ్ చేసేసుకొని ఆడియన్స్ దాకా వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చలేదు అనుకో, మళ్ళీ ఫస్ట్ నుండి రావాలి. సో హీరో కష్టాలంటే ఇవేనా? హీరో అనే కదా, యాక్టర్ కష్టాలే ఇవి. అంటే ఎవరికైనా ఏంటి, పని ఉండాలి, కంటిన్యూస్గా పని ఉండాలి. సో అదే లీడ్ నుంచి కిందకి వెళ్తే సపోర్టింగ్ యాక్టర్ వీళ్ళన్నా ఇంకోటి అయితే ఇంత స్ట్రెస్ ఉండదు. కానీ ఎప్పుడైతే ఫేస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నామనే మాట వస్తుందో అది చాలా వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. అవును, ఫేస్ అని గుర్తు. ఇప్పుడు మీరు మీ చర్మ సౌందర్యానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? ఏం తీసుకోకపోవడం. అంటే బై బర్త్ బ్యూటీయా? ఈ పెద్దగా ఏం మెయింటైన్ చేసింది లేదు. ఇప్పుడు కూడా ఏదంటే ఒక ఫేస్ వాష్ ఏదో ఉంటుంది, సెటఫిల్ లేదు, అది ఒకటి అంతే. అంతేనా? లైక్ స్పా సెషన్, గ్రూమింగ్ సెషన్, అసలు ఇంటికి స్క్రిప్ట్ వచ్చినట్టు వెళ్ళిపోయిన తర్వాత మసాజ్ ఉండవా? ఏం ఉండదు. అంటే అలవాటు చిన్నప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. దానికి పెద్ద ప్యాంపర్ చేసింది కూడా లేదు కాబట్టి అడాప్ట్ అయిపోయింది. మీరు కొంచెం నాటు బాడీ కాబట్టి కాదు. ఇప్పుడు మిస్ అయిన రోల్స్ అన్నారు కదా, అంటే ఏవి అందులో చెప్పొచ్చు అవి కొన్ని చెప్పండి. చెప్పొచ్చు అంటే జాల్ రెడ్డి, పుష్ప. అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు మీకు? సన్నగా ఉండేవాడిని, నేను బక్కగా ఉండేవాడిని. సో మేబీ కొంచెం లావ్ అవ్వమన్నారు. నా బాడీ ఏమో ఎంత చేసినా అంత పట్టాను రాదు. 4 బిర్యానీలు తింటే గట్టి పొట్ట వస్తుంది కానీ బాడీ రాదు. చావు. మల్లేశం ఆడిషన్ తీసుకున్నారు, కాకపోతే దర్శక్ డేట్స్ ఇష్యూ వచ్చాయి. అప్పుడు మల్లేశం లీడ్ యాక్టర్. తర్వాత మళ్ళీ తను వచ్చాడండి, మీకు వద్దనుకుంటున్నాం, కావాలంటే వీరప్రతాప్ చేస్తారా, మీరు షూట్ అవుతారు అని. అది చిన్న రోల్. ఏవో వస్తున్నట్టే ఫ్రీక్వెంట్గా అవుతున్నట్టు. ఇవి అంటే ఈ సలార్ కింగ్డమ్ ఒకసారి చెప్పండి నాకు. సలార్ది కింగ్డమ్ది ఏంటంటే నెగిటివ్ రోల్స్ వద్దనుకున్నాను నేను. అంటే జార్జ్ రెడ్డి ఫీల్ మళ్ళీ నాకు రాకూడదు. మురుగన్ మోరార్లెస్ జార్జ్ రెడ్డి లాగే ఉంటుంది. వాడికి ఒకటి కావాలి, అది దొరకదు, వాడు సుపీరియర్ అనిపించుకోవాలని ఉంటుంది, కానీ వాడు అలా ఉండలేడు. మళ్ళీ నాకు అదే సిమిలర్ ప్యాటర్న్ అనిపించింది. అండ్ అసలే మనకి సైకోపాత్ ఇమేజ్ ఒకటి ఉంది. అండ్ సలార్ వచ్చేప్పటికి ఏంటంటే నాకు ఫస్ట్ ఇచ్చిన బ్రీఫ్ ఏంటంటే వీడు గాలిపటాలు ఎగరేస్తాడు, అది కట్ చేస్తాడు, ఎవరింటి మీద పడితే వాళ్ళ ఇంట్లో అమ్మాయిని పాడు చేస్తాడు. సిన్ నుంచి తప్పించుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. మళ్ళీ నాకు అది మళ్ళీ పెద్ద సినిమా వల్ల ఎక్కువ రీచ్ వస్తుంది, మళ్ళీ అలాంటి దాంట్లో పడిపోతానేమో, మళ్ళీ అప్రోచ్ అయ్యేవాళ్ళు రాసుకునే వాళ్ళు ఇలాంటి రాస్తారేమో అని భయం వేసింది. అందుకని వద్దనుకున్నా. మీరు థియేటర్ చేశారు కదా కదా, అంటే ఇన్ఫాక్ట్ మీరు గోగ్రహణం కూడా చేశారు కదా. గోగ్రహణం స్ట్రీట్ ప్లే. గోగ్రహణం భరణి గారు రాసిన పుస్తకం కదా. అవును, ఆయన రాశారు. అసలు మీకు థియేటర్ ప్లేలో ఏదైనా గుర్తుందా? ఎనీ లాంగ్ మోనోలాగ్ డైలాగ్ ఏదైనా గుర్తుందా? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. అంటే బర్బరీకుడు అని ఒక ప్లే ఉంది. తెలుసు. అందులో నా ఒక ఉంది. బర్బరీకుడు అదే కదా, కురుక్షేత్ర యుద్ధంలో తల తీసేసి పైన పెడతారు. అందులో నేను కృష్ణుడు చేశాను. బర్బరీకుడు అంటే పైగా ఘటోత్కచుడి కొడుక, ఘటోత్కచుడి కొడుకు. సో అంటే చాలామంది చాలా రకాలుగా దాన్ని అంటే మైథాలజీని కూడా రాసుకున్న విధానాలు ఉన్నాయి. అయితే కృష్ణుడు తనని మోటివేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే చాలా బలశాలి. సో అప్పుడు బర్బరీక నువ్వు దండకార్యంలోకి రహస్యంగా రావడం, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానడం పక్కన పెట్టు. లెంది డైలాగ్ ఉంటుంది ఏంటంటే, ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వాగ్దత్తో బానిసత్వం నుండి నేను విముక్తిని చేస్తాను, నిలబడు కలబడు యుద్ధానికి సిద్ధంగా, ఇట్లా ఏదో ఉంటుంది లెంది డైలాగ్. కొన్ని ఏళ్ళు అయింది గుర్తు ఇది నాకు. కానీ అంటే మీకు బాగా చప్పట్లు వచ్చిన ప్లే ఏది? కిషోర్ శాంతబాయి కాలే అని ఒక మరాఠీ వ్యక్తి ఉన్నాడు, డాక్టర్ చదివాడు, కానీ ఆయన వచ్చింది తమాషా ఫ్యామిలీ నుండి.
డాన్స్ ఫామ్ చేసేవాళ్ళు. నేను కిషోర్ శాంతబాయ్ కాలే రోజు చేశాను. సో అందులో వాళ్ళ పెయిన్ ఉంటుంది దాంట్లో. లైక్ ఎలా అంటే వాళ్ళని ఒక వేశ్యల్లాగా చూసే దాని నుంచి అతను దాన్ని సంస్కరించాలని బయటకు వచ్చి డాక్టర్ చదివి బాధపడి ఇలా ఉంటుంది. తర్వాత గాంధీ వర్సెస్ అంబేద్కర్ చేశాం. నేను అందులో గాంధీ చేశాను. వేరే వేరే రోజు కూడా చేశాను. సో ఇవి కొన్ని ఎక్కువ నాకు అంటే ఎక్కువ ఈజీ కనెక్ట్ అయ్యే వాళ్ళు చప్పట్లు ఉండేవి. అండ్ బర్బరీకుడు ఇది మైథాలజీ ప్లే కాబట్టి పవర్ఫుల్ డైలాగులు ఉండేవి. సో దానికి చాలా ప్లేస్ ఉన్నాయి, ఒక ప్లే అని కాదు. అండ్ మిగతావి ఆల్మోస్ట్ ఒక 40-50 ప్లేస్ చేసా. ప్లేస్ అంటే అది 30 minutes ఉండొచ్చు, 2.5 hours ఉండొచ్చు. సో కొన్ని రిపీట్ ఎక్కువసార్లు. కిడ్నాప్ ఉంది, చిన్న పిల్లల ప్లే. అదేంటంటే పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడు రూల్. అదే 10 times చేశాను నేను. ఇప్పుడు ఆ స్కిల్ వచ్చా కొంపదీసి. నేను గాజీకి ఆడిషన్ ఇచ్చింది అదే ప్లేలోంచి. ఓ. అండ్ అంబేద్కర్ వర్సెస్ గాంధీ నాకు తెలిసి అరౌండ్ మోర్ దెన్ 40 times రిపీట్ చేసి ఉంటాను నేను. సో ఒక ప్లే ఎక్కువసార్లు వేసింది ఉంది, కానీ ఫ్రెష్ కాంటెంట్ కింద తీసి ఒక 40-50 ప్లేస్ చేసి ఉండే ఇప్పటివరకు. కానీ ఒక పాయింట్ తర్వాత ఆపేశాను, డైరెక్ట్ చేశాను కొన్ని, తర్వాత ఇంకా అది కూడా ఆపేశాను. సినిమాలకు వచ్చిన తర్వాత అది మోర్ డెడికేషన్ కావాలి, ఒక ఎక్స్క్లూజివ్ టైం పెట్టుకొని చాలా మందితో వర్క్ చేయాలి. అండ్ అక్కడ మనీ ఉండదు కాబట్టి ఎక్కువ రిస్క్ ఉంటుంది. మీరు చూసిన వాటిల్లో అంటే అటు థియేటర్ ప్లే, సినిమా అండ్ ఓటీటీ, మీకు ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ ఏదనిపిస్తుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు మాత్రం ప్యూరెస్ట్ ఫామ్ నాకు రేడియో అనిపిస్తుంది నేను చేసిన రోజుల్లో. థియేటర్. వై? థియేటర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ అదొక సేమ్ లైక్ సినిమా గ్రూప్ ఆర్ట్, కానీ మనీ ఉండదు. అందులో మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది ఎక్కువసార్లు. కొన్నిసార్లు డైరెక్టరే లైటింగ్ డిజైన్ చేసుకుంటాడు, కొన్నిసార్లు డైరెక్టరే ప్రొడక్షన్ కూడా చూసుకుంటాడు, ఛాయలు, సమోసాలు, ఫుడ్ కూడా. సో తక్కువ మంది ఎక్కువ పని షేర్ చేసుకునేది ఇది. తర్వాత అంతమంది ఒక యాగంలాగా కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు పర్టికులర్ టైంలో ఒక దగ్గర అసెంబ్ల్ అయ్యి, డబ్బులు ఉండవని తెలుసు, రోజు సొంత డబ్బులు పెట్టుకొని రావాల్సి వస్తుంది, ఒక్కోసారి టీకి కూడా డబ్బులు ఉంటాయో లేదో తెలుసు, బట్ అందరూ డెడికేటెడ్గా వచ్చి దాన్ని ఒకదాన్ని నమ్మి చేసి, ఒకసారి ప్లే స్టార్ట్ అవుతే ఆ డ్యూరేషన్ ఎంత ఉంటుందో పక్కన పెడితే ఆపరు. అండ్ ఒక్కసారి నోరు కనుక దొర్లితే అలా బాధను ఓవర్కమ్ చేయడానికి రోజులు పడుతుంది. పదం నేను సరిగ్గా ఉచ్చరించలేదు, లేకపోతే రోల్ అయింది, లేకపోతే తడబడ్డాను, మార్చి చెప్పాను, ఎలిగిది ముందుకు వచ్చింది అంటే. అండ్ ఇమ్మీడియట్ జడ్జ్మెంట్ కూడా చాలా బ్రూటల్ జడ్జ్మెంట్ వస్తుంది. బాగాలేదు, ఏం ప్లే ఇదని. ఒక్కసారి ఏదైనా తప్పు పడితే కిందనోడు అరుస్తాడు, లేకపోతే ప్లే బాగలేదు అంటే ఏంద్రా ఇది అంటారు. ఒకడేమో ఫోన్ మధ్యలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు, ఒకరేమో గోలలు చేసి విజిల్ కొడుతూ ఉంటారు, అదిరిపోయింది ఆపిండ్రా. ఎక్కడ చేసేవారు ఎక్కువ ప్లేస్ మీరు? నేను ఇండియా మొత్తం తిరిగాను, అంటే మెజారిటీ నేను ఇక్కడే చేశాను. ఇక్కడ లామకానా? పర్టికులర్ ప్లేస్ కాదు, నేను తెలుగు యూనివర్సిటీ, రవీంద్ర భారతి, లామకాన్, ఫీనిక్స్, తర్వాత ఇంకేమున్నాయి హైదరాబాద్లో వెన్యూస్. అది కూడా ఉంది కదా మన భారతీయ విద్యాభవన్ ఉంది, హరిహర ఇప్పుడు లేదు, చిక్కడపల్లి త్యాగరాయ గాన్ సభ ఉంది. కొన్ని నేను చేయాలి, గాన్ సభ లాంటివి నేను వెళ్ళలేదు, కానీ మిగతా ప్లేస్ అని ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేశాను. బట్ ఇదైనా ఒక డైలాగ్ ప్లీజ్. కిషోర్ శాంతబాయ్ కాలే ఇందాక చెప్పాను కదా, ఆ ప్లే చేసినప్పుడు స్టూడెంట్ ప్రొడక్షన్, అది మా జూనియర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అందులో యాక్చువల్లీ ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, ఏదో ఒకటి 100 మార్క్స్ పేపర్ కాబట్టి చేస్తున్నారనే ఫీలింగ్లోనే ఉండే. అండ్ రాళ్ళపల్లి గారు మా తర్వాత బ్యాచ్ జాయిన్ అయ్యారు, ఆయన అప్పుడు ఎంఏ చేశారు ఆయన. సో ఆయన కూడా మా ప్లేలో ఒక పార్ట్. ఆయన డైలాగ్ చిన్నది కాబట్టి వింగ్లో నిలబడి ఉన్నారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఎగ్జామ్ ప్లే చూడడానికి వచ్చిన వాళ్ళు, మార్క్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు, మా ప్రొఫెసర్ అందరూ కూర్చొని ఉన్నారు. హోల్ థియేటర్ వెక్కి వెక్కి ఏడ్చారు. ఆయన కథ అలా ఉంటుంది, కిషోర్ శాంతబాయ్ కాలే. సో అందులో ఒక పాటలాగా, ఒక కవిత్వంలాగా కొన్ని లైన్స్ ఉంటాయి, అది కొంచెం గుర్తుంది. ఆయన తన వ్యధను చెప్పే లైన్స్ అనమాట అవి. ఇది మీరు కరెక్ట్గా వినండి, ఆయన క్యారెక్టర్ మొత్తం అర్థమైపోతుంది, ఆయన జీవితం మొత్తం అర్థమైపోతాయి. కన్నెరికపు కాలరాత్రిలో మాతృగర్భం స్తన్యమైతే, మమత పంచక మాతృహృదయం ప్రేగుబంధం తుంచివేస్తే, తల్లడిల్లిన పసి హృదయం వెక్కి వెక్కి ఏడుస్తుంటే, వెక్కిరించిన వెకిలి నవ్వులు కించపరిచే వెకిలి చూపులు హృదయమంతా నిండిపోతే, అమ్మ ప్రేమకై ఎదురు చూపు. అంతే. యాక్చువల్గా ఇది కొంచెం ప్రాపర్గా చెప్తే కళ్ళలో తడొచ్చేస్తుంది, అంటే కంప్లీట్ లైఫ్ వచ్చేస్తుంది అందులో. అంటే ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ మదర్ లోపల ఉంటారు, ఇతను తలుపు బయట ఉంటాడు, వచ్చే వ్యక్తి ఈ పిల్లోడికి ఒక చాక్లెట్ ఇచ్చి లోపలికి వెళ్ళి తలుపు మూసేసుకుంటాడు. అసలు
అది ప్లే. మీరు చాలా సాడ్ నోట్తో ఎండ్ చేశారు ఇది. అంటే నేను చెప్తున్నాను, ఈ ప్లే మీద బేస్ చేసి బెంగాలీలో ఒక సినిమా కూడా తీశారు. నేను ఆ సినిమా కూడా చూసా. నేను అందులో ఏంటంటే ఆ పిల్లోడు మంచం కింద ఉంటాడు. ఆ సినిమా పేరు కూడా చాలా బూత్ వర్డ్ సినిమా పేరు. దానికి అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు వచ్చిందని స్క్రీనింగ్స్ వేసినప్పుడు నేను వెళ్ళి చూసి నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చా. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నాకు తెలిసింది ఏంటి, ఇవన్నీ వేర్ బేస్డ్ ఆన్ ద రైటింగ్స్ ఆఫ్ సాదద్ హసన్ మంతో స్టోరీస్. అయితే అప్పటికప్పుడు వెళ్ళి ఏంది మంతో స్టోరీస్ అని మంతో స్టోరీస్ చదివాను నేను. అంటే మీకు కొన్నిసార్లు వస్తుంది కదా, అంటే ఒక బుక్ ఒక సినిమాలో చూస్తే ఒక వారం రోజులు నిద్ర పట్టదు కదా, ఆ టైప్ ఇది. శాంతాబాయ్ కాలే అంతకుముందు కూడా ఆయన జీవిత కథని ఆయనే పర్ఫామ్ చేశాడంట. నేను ఇది చేసేటప్పుడు చెప్పారు నాకు. అంటే ఆప్లే చేస్తున్నావు నువ్వు, అది ఆయన పర్ఫామ్ చేశాడు తెలుసా. నేను చేసేటప్పటికి సరిపోయినట్టున్నాడు. ఇది చేసిన తర్వాత నాకు ఈ ప్లే చూసిన తర్వాత మా ప్రొఫెసర్ ఒక ఆయనకు నన్ను రికమెండ్ చేశాడు, ఈ అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు, ఇతన్ని పెట్టుకో నీ గ్రూప్లో అని. అలా నేను జాయిన్ అయింది అంబేద్కర్ వర్సెస్ గాంధీ. అప్పటి నుంచి నేను ఛార్జ్ చేయడం మొదలెట్టా, నాటకానికి 1500. సో శాంతాబాయ్ కాలే చాలా. నాకు మీరు ఎంత పెద్ద హీరో అవుతారో, ఎంత పెద్ద యాక్టర్ అవుతారో ఇలాంటివన్నీ అనంతం దేవుడి చేతిలో ఉంది. కానీ నేను మీకు ఇచ్చే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఉండే ప్యూరిటీ ఉంది కదా, దాన్ని కరప్ట్ చేయకండి ప్లీజ్. వన్ ఆఫ్ ద అంటే నేను మీకు మీ వర్క్ ఎంత ఫ్యాన్ లాంటివన్నీ ఐఎమ్ షూర్ చాలామంది చెప్తుంటారు, కానీ ఈ ప్యూరిటీ ఉంది కదా, నాకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఒక చిన్న పిల్లలు కానీ కుక్క పిల్లలు కానీ మనకి ఎందుకు నచ్చుతాయి అంతే, కలమత లేకుండా ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద హీరోనే పిల్లోడికి ఏం తెలుసు. నేను మొన్న ఒక వీడియో చూసా, చంద్రబాబు నాయుడు గారి మనవడు చిన్న పిల్లాడు, ఆయన ఒక చోట కూర్చొని ఉంటే హాయిగా ఆడుకుంటూ ఆయన కాలుతో ఎట్లని తంతున్నాడు. ఎవరిని బాబు గారికి. పిల్లోడు మా తాత అంతే కదా, ఆడికి ఏం తెలుసు ఇంత పవర్ఫుల్ మ్యాన్ అని. సేమ్ పవర్ఫుల్ మ్యాన్ అని తెలిసినా కూడా ఒక ఇన్నోసెంట్ ఒక ముసలాయన నేను చూసా, చంద్రబాబు గారిని కలిశాడు. బాబు చంద్రబాబు గారు అని హగ్ చేసుకొని అస్సలు మురిసిపోయాడు కదా ఆయన. ఈసారి మై ప్రామిస్ విల్ బి ఏదో ఒక రోజు ఒక మంచి సినిమా నేను కూడా రాస్తా. అంటే ఇప్పుడు మీరు ఆర్జేగా ఉన్నప్పుడు మీ దాంట్లో షూట్ చేసిన సినిమాకి నేను ఏడీని. అవును, ఈరోజు మనం మసూదా కలిసి యాక్ట్ చేసాం. ఈరోజు మళ్ళీ నేను యాక్ట్ చేశాను అనకూడదు, కనిపించాను అనాలి. నేను లేదు, నా కథను మలుపు తిప్పిన క్యారెక్టర్ కనబడగానే ముస్లిం వచ్చాడు రా అన్నట్టు ఉంటుంది. అది బెస్ట్ యాక్టర్ ఇన్ ట్విస్టింగ్ రోల్. అంటే గొప్పగా అనిపిస్తుంది ఏంటంటే, నేను ఏడీగా మీ ఆఫీస్కి వచ్చిన రోజు బేగంపేటలో ఉండింది మిర్చి. కరెక్ట్. అక్కడికి వచ్చిన రోజు మీరు పాపులర్ ఆర్జీ. అప్పుడు వాళ్ళు హడావుడు వెళ్ళిపోతుండేవాళ్ళు. నా మిర్చి ఏమని తెలుసా, అప్పుడప్పుడు సినిమాలు కనబడుతున్నారు. సో పక్కన చూస్తే యశ్వంత్ నాగ్ అని ఒక దాని మీద తలుపు మీద రాసింది. అండ్ ఏడీగా చేశాను, భయపడుకుంటూ ఫీచర్ రాసుకునేది అయిపోయింది. తర్వాత అదే యశ్వంత్ నాగ్ పరేషాన్కి మ్యూజిక్ చేశాడు. సూపర్ హిట్ సాంగ్ కొట్టారు మీరు. అండ్ మీరు నాతో యాక్ట్ చేశారే, మనం కలిసి వర్క్ చేస్తున్నాం. అండ్ అలా మేబీ ఎంత మ్యాజికల్ జర్నీ అంటే, ఆర్ట్ ఏమైనా చేయించగలరు, ఎటైనా తీసుకెళ్ళగలరు. కరెక్ట్. బిఫోర్ ఐ గో, నాది ఒకే ఒక క్వశ్చన్. ఈ ఛానల్ పేరు టార్చ్ బేరర్స్. ఓకే, మీ ప్రకారంగా మీ జీవితంలో ఒక ముగ్గురు టార్చ్ బేరర్స్ ఎవరు చెప్పండి. అంటే లైఫ్లోనా సినిమాల్లోనా? మీ చాయిస్. అంటే ఇప్పుడున్న మీ లెవెల్లో లైఫ్ సినిమాలు తేడా లేవండి, అంతా ఒకటే. అలసిపోయింది. సో ఒక టార్చ్ బేరర్ నాకు రానా కనిపిస్తారు. అంటే ఆయన ప్రొడ్యూసర్ గాను, యాక్టర్ గాను, అంటే కథలు పట్టుకోవడంలో, మనుషుల్ని గుర్తించడంలో, అంటే టాలెంట్ని ఇలా ఎత్తుతారండి ఆయన సినిమాని. సో నాకు రానా గారు అనిపిస్తారు. అండ్ నాని గారు కూడా ఇండస్ట్రీలో. అంటే నాకు నాని గారి కంటే వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ఎక్కువ ఇష్టం. వాల్ పోస్టర్ అన్నది ఎగ్జైట్ చేస్తుంటుంది నన్ను. అరే దీంట్లో ఇంకేదో సినిమా వస్తుందిరా అని. నాకు అది బాగా అనిపిస్తుంది. నాకు నాన్నగారిలో విపరీతంగా నచ్చేది ఏం తెలుసా, ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద జనరేషన్. అసలు అది అంత ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు అందరూ ఆ 4 వాల్స్లో ఉంటారు కదండి. ఆ నలుగురు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తారో అదే వింటారు కదా. అంత రియాలిటీ చెక్ ఆయన ఉంటే మాత్రం అమేజింగ్ అనిపించింది నాకు. సారీ, నెక్స్ట్. ఇంకా ఇంకొక థర్డ్ పర్సన్ని పిక్ చేయడం కష్టమే, కానీ ఇప్పుడు సంగీతమైనా కూడా అండ్ కమల్ హాసన్ గారైనా కూడా ఏంటంటే,
ఒక జనరేషన్ నుంచి జనరేషన్కి సినిమా పేస్ మారుతూ ఉంటుంది, ఆడియన్స్ టేస్ట్ మారుతూ ఉంటుంది. ఇంకా అక్కడ దాకా వచ్చారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, ఒక్కరని కాదు, అమితాబ్ బచ్చన్ గారు. అంటే ఒక పాయింట్ తర్వాత బోర్ కొట్టడమో లేకపోతే ఇంక ఇవే సినిమాల అనే లాంటి జనరేషన్లో ఎక్కడ స్టార్ట్ అయ్యారు, రింగుల జుట్లు, బ్లాక్ అండ్ వైట్లలో స్టార్ట్ అయ్యారు వీళ్ళందరూ. ఈ రోజుకి వాళ్ళ సినిమాలకి అంతే ఎక్సైట్మెంట్, అంతే వెళ్ళాలనుకుంటున్నాం. అంటే నేను దాన్ని ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న ఒక సంగీత్ హోస్ట్ చేయడానికి వెళ్ళా. హోస్ట్ చేస్తే సంగీతాలు తెలుసు కదా, హీరో అంటున్నా, ఆ పెళ్లి కొడుకు ఆ ఫ్రెండ్స్ అందరు డాన్స్ చేశారు, పెళ్లి కూతురు డాన్స్ అందరు ఫ్రెండ్స్ చేశారు. లాస్ట్ సాంగ్ అందరు వచ్చారు స్టేజ్ మీద. ఏది అమ్మాయి అబ్బాయి వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం అందరూ స్టేజ్ పైన 50 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వేసిన స్టెప్ ఏది తెలుసా? శంకర్ వరప్రసాద్. నేను అనుకున్నా, అరే అయ్యా అసలు ఇంత కంటే రెస్పెక్ట్ ఏముంటుంది మెగాస్టార్కి. నిన్న నేను ప్రమోషన్స్కి వెళ్తే నాతో కూడా అదే వేయించాలని చూశారు. కాకపోతే కాలు చేతులు మాటినావు కాబట్టి అది ఎటేటో పోయాయి. అది ఆ స్టెప్ అవ్వలేదు, ఎటో పోయింది. ఇట్లా నాకు చెప్తుంటారు 6 ప్యాక్ ఎప్పుడు వస్తుందండి. ఉంది, ఎక్కడెక్కడో ఉంది, కలిసి లేవచ్చు. చలో, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ ఫ్యామిలీ హీరో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ హీరో కూడా అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.